మణిపూర్ నూతన సీఎంగా యోమ్నం ఖేమ్చంద్ సింగ్ ప్రమాణం. కుకీ నాయకురాలు నెంచు కీప్గెన్, నాగాలకు చెందిన లోసి దికోలు కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం. మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రి కుకీ నాయకురాలు నేమ్చా కీప్గెన్, నాగాలకు చెందిన లోసి దికోలు కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు గోవిందాస్ సింగ్, కురైజిమ్ లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు లోక్ భవన్ లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నేమ్చా కీప్గెన్ వర్చువల్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఖేమ్చంద్ సింగ్ కు ప్రధాని అభినందనలు తెలిపారు. మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖేమ్చంద్ సింగ్ కు అభినందనలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోడీ, మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యోమ్నం ఖేమ్చంద్ సింగ్ కు అభినందనలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేమ్చా కీప్గెన్, లోసి డికోలకు, అలాగే మణిపూర్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కోన్తౌజన్ గోవిందాస్, కురైజమ్ లోకెన్ సింగ్ లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాననేసి మోడీ తెలియజేశారు. వారంతా మణిపూర్లోని నా సోదరుల కోసం అభివృద్ధి శ్రేయస్సును మరింత ముందుకు తీసుకెళ్లడానికి శ్రద్ధగా కృషి చేస్తారని నేను విశ్వసిస్తున్నాననేసి ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అంతకుముందు మణిపూర్ ఎన్డీఏ శాసనసభ పక్షనేతగా ఖేమ్చంద్ ఎన్నికయ్యారు. ఢిల్లీలోని మణిపూర్ భవన్లో రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ జరిగింది. బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలతో పాటు 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారంతా ఖేమ్చంద్ను తమ నేతగా ఎన్నుకున్నారు. అటు మంగళవారం మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై ఖేమ్చంద్ను పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖేమ్చంద్. ఎవరు ఈ ఖేమ్చంద్ సింగ్? అసలు ఈ ఖేమ్చంద్ సింగ్ మైతేయి వర్గానికి చెందిన వ్యక్తి. 2017, 2022లో వరుసగా 2 సార్లు సింగ్స్మై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తైక్వాండోలో ప్రావీణ్యం ఉన్న ఖేమ్చంద్ 2015 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీరేన్ సింగ్ తన మంత్రివర్గంలోకి ఖేమ్చంద్ను తీసుకున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ పరిపాలన, గృహ నిర్మాణం, విద్య సహా పలు కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. రాష్ట్రపతి పాలన విధించే వరకు ఆయన ఆయా శాఖలకు మంత్రిగా కొనసాగారు. మణిపూర్లోని 3 కీలక సామాజిక వర్గాలతో సత్సంబాలు కలిగి ఉండడం ఖేమ్చంద్ కు కలిసి వచ్చినట్లు తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రిగా కుకీ నేత. మణిపూర్ కొత్త ప్రభుత్వంలో కుకీ మహిళా నాయకురాలు మాజీ మంత్రి నేమ్చా కీప్గెన్ ను ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అటు నాగాలకు చెందిన మరో ఎమ్మెల్యే లోసి దికోను కూడా మరో డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. బీజేపీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా ఒక మైతేయి తెగ నుంచి ముఖ్యమంత్రిని, కుకీ తెగ నాగాల నుంచి డిప్యూటీ సీఎంలను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2023లో 2 జాతుల మధ్య ఘర్షణ చెలరేగడంతో మణిపూర్ అట్టుడికింది. ఈ హింసాత్మక ఘర్షణల వల్ల కనీసం 260 మందికి పైగా మరణించగా వేలాది మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో అప్పటి సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రపతి పాలన విధించారు. దాదాపు ఏడాది తర్వాత బుధవారం ఎత్తివేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. ఆర్టికల్ 356(2) ప్రకారం రాష్ట్రపతి తీసుకునే ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించింది. దీంతో తాజాగా మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ ప్రమాణ స్వీకారం చేశారు.